అందరికీ సారీ అండ్ థ్యాంక్ యూ. మీ పేషెన్స్ వర్ణ నీతో నాకు తెలుసు, ఐ బీన్ దేర్. అండ్ ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ వల్ల మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పేషెన్స్. సో బేసిక్గా ఇవాళ సాయంత్రం ఇక్కడ మనం అందరం కలుసుకున్న రీజన్ మీకు అది కూడా బ్రీఫ్గా తెలుసు. పాయింట్ ఇస్, ఆస్ట్రేలియాలో సాయి అని చెప్పేసి, సాయి కృష్ణ అని చెప్పేసి ఒక వ్యక్తి, ఆయనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో సినిమాలు అంటే కూడా అంతే పిచ్చి. అందుకని ఈ రెండింటి కలయికతో ఏదైనా చేద్దాం ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి ఇట్స్ అ బ్యూటిఫుల్ హిట్. అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వాళ్ళకి చాలా నచ్చింది. అండ్ అలాగే ఇక్కడున్న ఈ క్రికెటింగ్ స్టార్స్ అందరూ వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇట్ వాస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ ఈవెంట్ దట్ హస్ హ్యాపెన్. సో ఒకసారి సక్సెస్ రుచి చూసిన తర్వాత ఆగరు కదా ఎవరు. సో అందుకని ఈయన డిసైడెడ్ టు గో ఆన్ విత్ ద సీజన్ 2. సో ఈ నవంబర్లో ఆస్ట్రేలియా మెల్బోర్న్లో సీజన్ 2 జరగబోతుంది. అండ్ దానికి సంబంధించిన పోస్టర్ లాంచ్ ఈవెంట్ ఇది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ద స్టార్స్ హువ్ కమ్ హియర్ దిస్ ఈవినింగ్. I know we have a lot of exciting things that are happening in our lives. Meeraina, we can choose to be anywhere else, but we are here this evening. So thank you so much. A big round of applause to all of you. Thank you. Mukhyanga meeku. And with this, I'd request Sai Krishna, the founder of Celebrity Cricket Carnival, to welcome the cricket team. And thank you for all the media and press for today. Sorry about ఈ లేట్ అంతా వర్షం వల్ల చాలామంది ట్రాఫిక్లో స్టక్ అయ్యి. అండ్ ఇంకా శ్రీకాంతన్ ఇంకా ఆన్ హిజ్ వే, హీ ఈస్ కమింగ్, బట్ హీల్ బి జాయినింగ్ సూన్. వినపట్లేదా? అండ్ ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ అనేది మేము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. అండ్ వి డిడ్ అవర్ సీజన్ 1 ఇన్ ఫిబ్రవరి. అండ్ ఆఫ్టర్ దట్ మనం సీజన్ 2 వచ్చి ఈసారి నవంబర్లో ప్లాన్ చేసాము. సో ఫస్ట్ టైం అయిన సక్సెస్ తర్వాత మేము మళ్ళీ ఎక్కడ ఏం మిస్ అయ్యామని చూసుకొని వాటిలన్నింటినీ రికవర్ చేసుకొని ఈసారి ఇంకా కొంచెం పెద్దగా చేద్దామని చెప్పి ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేసాము. అండ్ దానికి సపోర్ట్ చేసిన టీసీఏ నుంచి ఆల్ ద టీమ్ అండ్ ఫర్ ఆల్ ద స్పాన్సర్స్ అండ్ ద వాలంటీర్స్, ఐ హంబుల్లీ థ్యాంక్ ఫర్ ఎవ్రీ వన్. రైట్, థ్యాంక్ యూ అన్నా. ఓకే, మా వైస్ కెప్టెన్ ఇక్కడే ఉన్నాడు, సో వైస్ కెప్టెన్కి ఇస్తాను. మా ఫేవరెట్ తరుణ్ గారు. అందరం క్యాప్టెన్సే ఇక్కడ, అందరూ వైస్ కెప్టెన్సే, అందరూ క్యాప్టెన్సే. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ ఓవర్. ఈ వర్షంలో కూడా మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ సారీ ఫర్ ద డిలే. ఒక్కొక్కరుగా వస్తున్నారు. శ్రీకాంత్ గారి ఫ్లైట్ డిలే అయింది తిరుపతి నుంచి, అందుకనే లేట్ అయింది, లేకపోతే వుడ్ హావ్ స్టార్టెడ్. బట్ ఈ ట్రాఫిక్లో, ఈ రైన్స్లో కూడా మీరు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టార్ట్ చేశాను, ఆయన వచ్చేసినట్టున్నారు. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అప్పుడే సాయి చెప్తా ఉన్నాడు, ఇది సీజన్ 2 చేయాలి, ఏదో వన్ ఆఫ్ ది మ్యాచెస్ లాగా కాకుండా, ఒక మ్యాచ్కి ఏదో వెళ్ళి వచ్చాము అనేది కాకుండా మళ్ళీ చేయాలి, ఫర్ ఎవర్ ఇలాగా అది కంటిన్యూ అవ్వాలి ఇది అని అప్పుడు అన్నాడు. అదే మాట నిలబెట్టుకుని మళ్ళీ గుడ్ సాయి దట్ యూర్ డూయింగ్ ఇట్ అగైన్ ఇన్ నవంబర్. అండ్ ఫస్ట్ టైం మంచి సక్సెస్ అయింది. ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈసారి అక్కడ చేసి నెక్స్ట్ టైం సిడ్నీ, వేరే ప్లేసెస్ చెప్తున్నాడు. సో హోప్ఫుల్లీ విల్ డూ ఇట్. అండ్ సో మళ్ళీ ఆస్ట్రేలియా రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అదే కాకుండా ఈసారి మ్యాచ్ నవంబర్ 15th మీట్ అండ్ గ్రీట్ అండ్ నవంబర్ 16th మ్యాచ్. సో దానికి మళ్ళీ లాస్ట్ టైం ఎలాగైతే రాయల్ చిల్డ్రన్స్ మెల్బోర్న్ హాస్పిటల్ కోసం చారిటీ కోసం ఆడాము, ఈసారి కూడా వాళ్ళతోనే టైప్ అయ్యి మళ్ళీ ఆడుతున్నాం. సో వాట్ ఎవర్ ద డొనేషన్స్ ఆర్ చారిటీ వీఆర్ డూయింగ్, వీఆర్ గోయిన్ టు డూ ఇట్ ఫర్ ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్ మెల్బోర్న్. అండ్ లాస్ట్ టైం టీం కూడా అక్కడ చాలా లైట్ తీసుకున్నారు మమ్మల్ని. ఏంటంటే ఛాలెంజ్ చేశారు, మిమ్మల్ని అవుట్ చేస్తాం, వీళ్ళని అవుట్ చేస్తాం, మేమే గెలుస్తామని. సో అండ్ థ్యాంక్స్ టు తమన్ అండ్ అశ్విన్ for that wonderful innings both of them played, and we won that match. And ఇంతవరకు మేము యుఎస్, సౌత్ ఆఫ్రికా, యుఏఈ, దుబాయ్, యుఎస్లో 2 times, ఇప్పుడు ఆస్ట్రేలియా, అన్ని చోట్ల ఆడాం. ఎక్కడా కూడా ఓడిపోలేదు. ప్రతిసారి ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం.
సో హోప్ఫుల్లీ విల్ కాంకర్ ఆస్ట్రేలియా అగైన్ దిస్ ఇయర్. అండ్ ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే November 16th మ్యాచ్, అదే రోజు మా స్టార్ ప్లేయర్ బర్త్డే కూడా. సో తమన్ బర్త్డే అవ్వడం అండ్ తనకి అన్నిటికంటే ఇష్టమైన క్రికెట్ అదే రోజు ఆస్ట్రేలియాలో ఆడడం. సో హోప్ఫుల్లీ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే అండ్ లిఫ్టింగ్ ద కప్ యాజ్ వెల్. సో హ్యాపీ దట్ వి డూయింగ్ ఇట్. సో ఇది జస్ట్ ఒక స్టార్ట్ మాత్రం, ఈరోజు జస్ట్ ఒక అనౌన్స్మెంట్, ఇలా నా పలానా డేట్లో చేయబోతున్నాం అని. సో ముందు హీస్ ప్లాన్ సమ్ ఫ్యూ ఈవెంట్స్ అండ్ ఆల్. సో నవంబర్ కాబట్టి వి స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మేబీ October, like that, September, October sometime like that, మెయిన్ కర్టన్ రైజర్ ఈవెంట్ అది కూడా ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీ అందరూ మళ్ళీ తప్పకుండా రావాలి. అండ్ అఫ్ కోర్స్ మా టీసీఏ ఎప్పుడు ఇలాంటి చారిటీ మ్యాచెస్కి కానీ ఇలాంటికి ఎప్పుడు ముందుంటుంది కాబట్టి మా టీసీఏకి ఈ సీసీఏకి మీ అందరి సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. సో లెట్స్ మేక్ దిస్ season 2 even a bigger success than season 1. Thank you. I mean, Sudhir is in Bombay. Nikhil, I think, is shooting. అందుకే రాలే. సందీప్ కిషన్ కూడా ఇక్కడ is promoting రాయన్, అందుకనే తను రాలేదు. అండ్ ఇంకెవరు ఫ్రెండ్స్, ఇంకా ప్రశాంత్ వర్మ, వాళ్ళు అది కొంచెం బిజీగా ఉన్నారు. సో I think for the curtain raiser event, we'll all be there. So this is half of, not more than half of the team. A few players are missing. So yeah, I'll my star batsman Taman. స్టార్ బ్యాట్స్మెన్కి అయినా సీనియర్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను. రాష్ట్రం నా సీనియర్ రారా రే అది చూసారా, వాడు శివం బజే అని టీషర్ట్ వేసుకొని. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలియదారా, రా నాన్న రా. అక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను. మాట్లాడే చెప్పి నేను చెప్పేసాను, మాట ఇచ్చాను రా. సరే. హలో అండి, అందరికి హాయ్. టీసీఏ ఎప్పుడు మ్యాచెస్ చేసినా ఎప్పుడు క్రికెటే కాదు, కాజ్ ఇంపార్టెంట్గా పెడతారు. లాస్ట్ టైం మెల్బోర్న్లో అన్నప్పుడు కూడా రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్కి వచ్చిన అమౌంట్ డొనేషన్ అంతా కూడా చేశారు. మళ్ళీ సెకండ్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ చేయటం, అందరినీ ఇన్వైట్ చేసి, ఈసారి లాస్ట్ టైం సందీప్ కిషన్ కూడా లేడు, ఈసారి సందీప్ కిషన్ ఉన్నాడు. ఇంకెవరు యాడ్ అవుతున్నారన్నా చెప్పలేదు, వాడు ఉన్నట్టు లేదురా, వాడు చాలా పెద్ద ప్లేయరు. సరే ఓకే. అంటే ఇవాళ మిస్ అయిన వాళ్ళలో సందీప్ అండ్ సుధీర్, నిఖిల్ వీళ్ళు మిస్ అయ్యారు, ప్రిన్స్ వీళ్ళందరూ మిస్ అయ్యారు. నెక్స్ట్ కర్టన్ రైజర్ రోజు ప్రశాంత్ వర్మ కూడా ఉన్నాడు. నెక్స్ట్ టైం కర్టన్ రైజర్ అప్పుడు అందరూ వస్తారు. పెద్ద టీమే లేరా. టీసీఏ ఎప్పుడు కూడా ఇలాంటి కాజెస్ కోసం క్రికెట్ మ్యాచ్ పెట్టి ఏదో ఒక కాజ్ కోసం చేస్తుంటుంది. మా టీం అందరూ కూడా ఎప్పుడు టీసీఏకి, మా తరుణ్ అన్నకి అండ్ శ్రీకాంత్ అన్నకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. I think thank you first of all అందరూ వచ్చినందుకు, అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పారు. సో టీసీఏ ముఖ్యంగా శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ లాంగ్ బ్యాక్ నుంచి చేస్తున్నారు చారిటబుల్ మ్యాచెస్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ సాయి లాస్ట్ టైం మెల్బర్న్లో మా అందరినీ మ్యాచ్ గెలిచాం, ఎస్, అండ్ చాలా బాగా చూసుకున్నాను మమ్మల్ని. థ్యాంక్ యూ. ఆ నమ్మకంతోనే మళ్ళీ అందరూ చాలా ఈగర్గా సెకండ్ టైం వెళ్తున్నాము. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ గ్రేట్ టైమ్. అండ్ క్రికెట్ అనేది మా అందరికి టు ట్రావెల్ టుగెదర్ అండ్ ప్లే యాజ్ అ టీమ్, విన్ ఆర్ లూజ్, మోస్ట్లీ విన్నే, బట్ ప్లే యాజ్ అ టీమ్ అండ్ కెమెరాడరీ అన్ని బిల్డ్ చేసుకోవడం. మేబీ ఇక్కడ కలవటం కానీ క్రికెట్ ఆడినప్పుడే ఎక్కువ కలుస్తాం. సో ఇట్స్ లైక్ రియలీ హ్యాపీ, అండ్ ఎస్పెషలీ ఇట్స్ ఫర్ చారిటీ ఆల్వేస్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గో టు ఆస్ట్రేలియా. అండ్ ఆ రోజు 15th and 16th అక్కడ మెల్బర్న్లో ఉన్న నాట్ జస్ట్ తెలుగు వాళ్ళు, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఐ హోప్ ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఆస్ట్రేలియాలో season 1 ఆడామండి, మంచి సక్సెస్ అయింది. సాయి చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు, అండ్ అక్కడ కూడా మంచి క్రౌడ్ వచ్చారు, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. అండ్ టీసీఏ అంటే చారిటీ మీకు అందరికీ తెలుసు. సో నేను ఫస్ట్ టైం మొన్న ఆడాను. సో
అదే సాయికి ఒక కథ ఉంది. 90,000కి ఒక బ్యాట్ కొన్నాడు, ఇంతవరకు ఒక రన్ కొట్టలేదంట. అది కొనిపించాడండి అశ్విన్ దగ్గర ఉండి. తను అశ్విన్ కాస్ట్లీ బ్యాట్ కొన్నాడు, అందరితో కొనిస్తాడు. సో ఎస్, అండ్ ఇంకోటి చెప్పాలి ఏమనుకున్నానంటే ఇండియన్ టీం అయినా కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటారు. తమనన్న అశ్విన్ అసలు బ్రేక్ తీసుకోరు. నిన్న కూడా మ్యాచ్ ఆడేశారు. సో హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటుంటారు అప్పుడప్పుడు. కాదు ఇప్పుడు వస్తూ చాలా క్లైమేట్ చూసుకుంటూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. రేపు మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుందని కదా. ఇండోర్ ఆడతాం. ఇండోర్ సో వదిలిపెట్టరండి, నెట్స్ ఇండోర్లో కూడా ఉంటుంది. సో అంత ఇంట్రెస్ట్ అనమాట క్రికెట్. అండ్ సో థ్యాంక్ యూ. సో సీజన్ 2 November 15th మీట్ అండ్ గ్రీట్, November 16th మ్యాచ్. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ మా తరుణ్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. సో అందరూ అన్నీ చెప్పేశారు మ్యాచ్ గురించి, దాని డేట్స్ గురించి. అండ్ సుశాంత్ చెప్పినట్టు యాజ్ అ మోర్ అంటే లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రికెట్ లవర్స్. సో క్రికెట్ ఈస్ ద గ్రౌండ్ వేర్ అంటే ట్రావెల్ చేసి ఆ క్రికెట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ వీఆర్ బీయింగ్ అవర్ సెల్స్. అంటే ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటారో భేదాలు లేకుండా. సో we all enjoy cricket and lovely audience in Australia last time చాలా బాగా గ్రీట్ చేశారు. అండ్ ఆర్గనైజ్డ్ బై సాయి, ఈజ్ అ వెరీ గుడ్ ఆర్గనైజర్. మాటల్లో కాదు చేతుల్లో చూపించాడు. సో దట్స్ వై వీఆర్ ఈగర్లీ ఎక్సైటెడ్ ఫర్ ద సెకండ్ సీజన్ అండ్ విష్ us luck. థ్యాంక్ యూ. Good evening everyone. Sai Krishna from Melbourne. సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ స్టార్ట్ చేశాడు చాలా మంచి కాజ్తో. సో ఆ కాజ్ వల్ల సీజన్ 1 చాలా మంచి సక్సెస్ అయింది. అండ్ మేమందరం వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం, అది నిజంగా అసలు మేము ఆస్ట్రేలియా వెళ్ళామా లేదా ఇక్కడే ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగించారు వాళ్ళందరూ కూడా. చాలా చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళు చూపించిన ప్రేమకే మళ్ళీ మేము అందరం సీజన్ 2కి వెళ్తున్నాము. అండ్ ఈయన సీజన్ 2 అని చెప్పగానే నేను చేసిన టీవీ షోస్ మాయాద్వీపం కావచ్చు, ఆట కావచ్చు, ఇస్మార్ట్ జోడీ కావచ్చు, 6 సెన్స్ కావచ్చు, సీజన్స్ చేయటం నాకు అలవాటు. అలాగే ఈయన కూడా సీజన్ 2 పెద్ద సక్సెస్ అయ్యి ఇంకా నెక్స్ట్ కూడా బోల్డ్ అండ్ సీజన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ సాయి, అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ తినొచ్చేసి చాలా ప్రేమతో వీళ్ళందరూ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమ అయితే చూపించారో మాకు ఈయన ఒక్కడే చూపించారు. అసలు ఇతనైతే నాకు తెలిసి అంటే మొత్తం మేము అక్కడికి వెళ్తే ఒక్క సెలబ్రిటీని హ్యాండిల్ చేయడమే చాలా కష్టము. అంటే ఒక సెలబ్రిటీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎక్కడ చిన్న ఈగో అలా క్లాష్ అయినా కూడా చాలా కష్టం ఉంటుంది. అలాంటిది ఇంతమంది ఇంకా సగం మంది రాలా ఈరోజు. అందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేయటం వల్లే ఈరోజు అందరూ ఇక్కడ కూర్చున్నాం. అంటే ఒక్కరు కూడా రూపాయి కూడా ఇది చారిటీకి వెళ్తున్నాం, ₹1 కూడా ఎవరు తీసుకోవట్లా. బికాస్ ఆఫ్ హిస్ లవ్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ కాజ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లేట్గా వచ్చాను, మీరందరూ వెయిట్ చేస్తారు, సారీ. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాను అనమాట. సో 2006లో స్థాపించిన టీసీఏ ఈరోజు ఎన్నో కంట్రీస్లో ఆడటం జరిగింది. ఫిబ్రవరిలోనే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో మ్యాచ్ ఆడి విన్నర్స్ అయ్యి, సరే విన్నింగ్ ఓడిపోవడం అనేది అది కామన్, అటు ఇటు జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ మా ఆంధ్ర ఆర్టిస్టులు కలిసి వెళ్ళడం, వాళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే బిజీ లైఫ్లో ఒక వెకేషన్గా వెళ్ళినట్టు మాకు ఫీలింగ్ ఉంటుంది క్రికెట్ అంటే, అందరికీ ఇష్టం కాబట్టి. సో ఎన్నో చారిటీ మ్యాచెస్ అమెరికాలో కానీ దుబాయ్లో కానీ అలాగే సౌత్ ఆఫ్రికా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు నాకు తెలిసి 2 ఇయర్స్కి ఒక్కసారి అట్లీస్ట్ చేయగలుగుతారు. అట్లాగే ఫిబ్రవరిలో చేసి మళ్ళీ నవంబర్లో అడుగుతున్నారంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయిందనేది మా అందరికీ తెలుసు. అలాగే సాయి ఆర్గనైజర్ అనే కంటే ఒక ఫ్రెండ్గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ వెరీ పక్కా ప్లాన్తో
చక్కగా, ఎందుకంటే అతనికి సినిమా అనుభవం కూడా ఉంది, చాలా సినిమాలు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. ఇక మాలో ఒక ఫ్రెండ్ లాగా అయిపోయాడు. సో ఈ నవంబర్ 16th 15th అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమంతా ఒక సరదాగా, ఒక ఫ్రెండ్లీగా వెళ్తాం, ఒక చారిటీకి ఉపయోగపడతాం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్ సాయి, ఇవన్నీ సక్సెస్ అవ్వాలని మనసుగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకా ఎన్ని మ్యాచ్లు చేద్దాం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అంటే మాకు ఉండే స్ట్రెస్కి, మాకు వచ్చే స్ట్రెస్కి నేను ఎంచుకున్న, అంటే మేము ఎంచుకున్న ఒక లెట్ అవుట్ క్రికెట్. సో రోజు బికాస్ సో మెనీ టీ టాట్లర్స్ ఉన్నారు గ్రూప్లో. సో దాంట్లో ముఖ్యమైన వాళ్ళు అశ్విన్ పెద్ద టీ టాట్లర్, నాతో పాటు వాడు కూడా నాకు ఒక, వాడు నాకు టీ ఇస్తాడు, నేను వాడికి కాఫీ ఇస్తాను అంతే. సో ఖాళీ ఉంటే సాయంత్రం పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు చక్కగా పనిచేసి 12 hours, 7 o'clock ఎప్పుడు అవుతుందని చెప్పి తీసుకుని బ్యాట్ వెళ్ళి గ్రౌండ్కి వెళ్తే 1 గంటకి రాత్రి వచ్చి ప్రశాంతంగా శాండ్విచ్ ఆరెంజ్ జ్యూస్ తాగి పడుకుంటే పొద్దున మళ్ళీ ఫ్రెష్గా ఒక పని జరుగుతుంది. సో ఇంతే లాజిక్. సో ఈ క్రికెట్ వెనకాల అంతే. సో దానికి మనం వేర్ పుట్టింగ్ అవర్ టైమ్ అండ్ ఇట్స్ గివింగ్ బ్యాక్ అస్. మొన్న ఫిబ్రవరిలో సేమ్ రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కోసం మేమందరం జనవరిలో కలిసి ఈ ఫిబ్రవరి వెళ్ళి మ్యాచ్ ఆడేసి వచ్చాం. ఫిబ్రవరి 18th కదా, 18th 19th 17th. సో ఆ టైంలో మేము వెళ్ళాము. అసలు మేము అనుకోలేదు ఆస్ట్రేలియాలో ఇంత క్రికెట్కి ఇంత రిసెప్షన్ ఉంటుంది అనుకోలేదు. బట్ ద వే సాయి మేడ్ ఇట్ ఫర్ అస్ వాస్ అమేజింగ్ అండి. అంత వార్మెస్ట్. అంటే నేను కూడా చాలా షోస్ చేస్తాను, బట్ ఒక క్రికెట్తో పాటు ఒక ఇంతమందిని తీసుకెళ్ళి ఒక క్రికెట్ మ్యాచ్ అలా అరేంజ్ చేసి చేయడం అనేది చాలా పెద్ద విషయం. బట్ సాయి రియలీ డిడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఓంకార్ చెప్పినట్టు ఇంత ఈగోలు ఉంటాయి, చిన్న చిన్న ఈగోలు, ఇవన్నీ కూడా సాటిస్ఫై చేస్తూ అసలు ఏం లేకుండా ఒక టీమ్గా వి ఆల్ ఎంజాయ్డ్ అలాట్. బికాస్ మా అందరికీ తెలుసు మేము పెట్టే ఒక్కొక్క ఎఫెక్ట్ ఒక చారిటీకి వెళ్తుందని మాకు తెలుసు. సో హాస్పిటల్ కోసం అండ్ సాయి తీసుకున్న ఈ వండర్ఫుల్ ఇనిషియేటివ్ కోసం వీఆర్ సపోర్టింగ్. సో టీసీఏ ఈజ్ ఆల్వేస్ లైక్, మేము ఎప్పుడో సౌత్ ఆఫ్రికాలో సెంచురియన్లో ఆడాం, దాని తర్వాత డాలస్లో ఆడాం, దుబాయ్లో, దాని తర్వాత రైట్ నౌ రెండో మ్యాచ్ ఒకే ఇయర్లో వీఆర్ డూయింగ్ ది సెకండ్ మ్యాచ్ ఇన్ ఆస్ట్రేలియా. సో రియల్లీ వెల్కమింగ్. సో టీసీఏ ఈజ్ ఆల్వేస్ ఫార్వర్డ్. తరుణ్ అండ్ శ్రీకాంత్ గారు, దే ఆల్వేస్ వెల్కమ్ దిస్ అండ్ మాకు దే గివ్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆఫ్ ట్రావెలింగ్ అబ్రాడ్ అండ్ ప్లేయింగ్ దిస్ క్రికెట్. ఎంత మన గ్రౌండ్స్లో ఆడినా ఆ బయటికి వెళ్ళి ఒక క్రికెట్ ఆడడం అనేది అది ఒక ఫీలింగ్ ఇస్తుంది. అది కూడా ప్రొఫెషనల్ గ్రౌండ్స్తో. సెంచరీన్లో అంతా ఎన్నో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఆ గ్రౌండ్లో వెళ్ళి మేము ఆడేటప్పటికి మాకు అంత హై ఇస్తుంది. ఇప్పుడు లోకల్ సీసీలు ఆడేటప్పుడు కూడా మాకు అంత ఇట్స్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. ఇంత పెద్ద పెద్ద గ్రౌండ్లో మేము వెళ్ళి ఆడుతున్నామే అనేది, బికాస్ అది ఒక లైఫ్ అంబిషన్ కదా. సో క్రికెట్ ఇస్ లైక్ దట్. సో చాలా చాలా మాకు ఇట్స్ గివింగ్ ఎ గ్రేట్ ఆక్సిజన్, ఒక మంచి స్పేస్ ఇస్తుంది క్రికెట్ అనేది. సో మా హెడ్ని చాలా ఫ్రెష్గా పెడుతోంది. అండ్ ఇంత పెద్ద టీం కలిసి వెళ్దాం అనేది చాలా పెద్ద విషయం. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ క్రికెట్ కార్నివల్ అండ్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ సాయి స్టార్ట్ చేసింది అండ్ టీసీఏ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ లాస్ట్ మ్యాచ్ గెలిచాము, బట్ ఈ మ్యాచ్ కూడా డెఫినెట్గా విల్ ట్రై టు విన్. అండ్ థ్యాంక్స్ టు తరుణ్ అండ్ శ్రీకాంత్ ఫర్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ దే ఆల్వేస్ గివెన్. And we always, till our last breath, we'll always be there for TCA and we'll support them heartfully and we'll give our best. నాకు అదే టాక్ వచ్చింది. సో బేసిక్గా మీడియా ముఖంగా అందరికీ తెలియజేయాలి అనుకున్న విషయం ఏంటి అంటే, ఆల్ దీస్ క్రికెటింగ్ స్టార్స్ హియర్ ఆర్ స్టార్ టర్న్ క్రికెటర్స్, వీళ్ళందరితో మేము ఒక చిన్ని పాడ్కాస్ట్, మైక్రో పాడ్కాస్ట్ ప్లాన్ చేసాం. అండ్ సాయి గారు ఈజ్ హోస్టింగ్ దాట్. సో ఈ పాడ్కాస్ట్ త్వరలో, అంటే నవంబర్లో మ్యాచ్ జరిగే లోపల ఈ ఎపిసోడ్స్ అన్ని 1 by 1 రిలీజ్ అవుతూ ఉంటాయి. దానిలో కొన్ని సీక్రెట్స్ బయటకు వచ్చాయి. వీళ్ళు మ్యాచ్ ఆడేటప్పుడు జరిగిన మూమెంట్స్, ఆస్ట్రేలియాలో జరిగిన మూమెంట్స్, ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్. సో దానిలో భాగంగా మాకు తెలిసిన విషయం సార్ అది. అంటే మా క్రికెట్ టీం అని ఒకటి ఉంది, తమన్ హిట్టర్స్ అని ఉంది. సో అందరూ వచ్చి బాధిస్తూ ఉంటారనమాట. సో సో అది ఒక యూనియన్ లాగండి. ఎవ్రీడే ఈవినింగ్ ఒక 7 ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక 22 మంది, ఈ నేను చూస్తున్నాను కదండి, స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండే చోట ఈజ్ ఆల్వేస్ షైన్స్ అలాట్. అండ్ హైదరాబాద్ ఇస్ సో గిఫ్టెడ్ టు హ్యావ్, దాదాపు నాకు తెలిసి ఒక 150 గ్రౌండ్లు ఉంటాయి హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్. అన్ని ఫ్లడ్ లైట్ గ్రౌండ్స్ ఒక 100 గ్రౌండ్లు ఉంటాయి. ఎవ్రీబడి సో హెల్తీ అండి. ఫస్ట్ అది హెల్త్కి ఎంత ఉపయోగంగా ఉందంటే, సాయంత్రం ఎవరికి ఈగోలు లేవు, గొడవలు లేవు,
చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉన్నా ఆ క్రికెట్ మ్యాచ్లో సర్దుకుంటూ పోతున్నాం. దానివల్ల ఆపర్చునిటీస్ వస్తున్నాయి చాలామంది. నేను చాలామంది మ్యూజిషియన్స్ని కలుస్తున్నాను, చాలామంది సింగర్స్ని కలుస్తున్నాను, న్యూ బడ్డింగ్ ప్రొడ్యూసర్స్ని చూస్తున్నాను. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ సపోర్ట్. సో క్రికెట్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ గేమ్ అండి. దాదాపు 22 మంది కలిసి ఒక గేమ్ ఆడడం, 2 అంపైర్లు, దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. అంటే నాకు ఇట్ గివింగ్ మీ గ్రేట్ ప్లెజర్. సో అది నేను షేర్ చేస్తున్నాను. సో ఆ హ్యాపీనెస్ అందరితో మేమందరం కలిసి ఆడేటప్పటికి ఈరోజు క్రికెట్ అన్న వెంటనే ఎన్నో మంది ఎన్నో పనులు ఉంటారు. సాటర్డే ఈవినింగ్ అంటే మీరు చెప్పక్కర్లేదు, చాలా అకేషన్స్ ఉంటాయి చాలామందికి. ఎక్కడైనా పార్టీలు ఉంటాయి, చిన్న చిన్న బర్త్డే అకేషన్స్ ఉంటాయి, ఏదో చిన్న చిన్న ప్రెస్ మీట్స్ ఉంటాయి. అవన్నీ వదిలేసుకుని క్రికెట్ కోసం దీస్ పీపుల్ ఆర్ హియర్. దట్స్ పవర్ ఆఫ్ దిస్ గేమ్. అండ్ ఈరోజు ఆ టీసీఏ స్టాండింగ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ ఇట్, అండ్ వీల్ ప్రొసీడ్ విత్ ద సేమ్ స్ట్రెంగ్త్ ఆల్ ద లైఫ్. అండ్ వన్ లాస్ట్ ఇన్సైట్ అన్న, ముఖ్యంగా మీ బ్యాట్స్ ఎక్కువ అశ్విన్ యూజ్ చేస్తారు అని చెప్పేసి, హార్డ్ హిట్టర్ యూజ్ అంటే మీరు షార్ట్ కొడితే యూజ్ చేస్తే పర్వాలేదు, విరక్కొట్టి ఇస్తాడు, అది ప్రాబ్లం. బ్యాట్లు ఎలా ఉన్నాయని చెక్ చేయమని నాకు ఇస్తాడు, అది బాగుందా లేదా నేను ఆడిన తర్వాత తెలుస్తుంది. చెక్ చేసి విరక్కొట్టి బాగాలేదురా అని అంటాడు. So can you please head to the poster launch? Unveiling the poster for season 2 of Celebrity Cricket Carnival. Melbourne lo jarabotundi match on the 16th of November. Proper professional standards tho mana stars andaru they're going to turn cricketers for a day. Thank you everyone. And now అందరూ కలిసి ఆడేవాళ్ళు, అది ఇప్పుడు ఎందుకు సార్ ఆడట్లేదు? ఏది ఆడలేదు? సిసిఎల్ కాదు. ఓ ఇట్స్ బిగినింగ్ లో చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ గారు చేసింది. అది యాక్చువల్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి బిగినింగ్ లో ఫండ్ రైజింగ్ గురించి చేసిన కార్యక్రమాలు అవన్నీ. ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ మేము టీసీఏ, ఇక్కడ మేము సపరేట్గా ఇది చేయడం. అలాగే సిసిఎల్ అనేది విష్ణు ఇందూరి, మీకు తెలిసినప్పుడు సిసిఎల్ జరుగుతుంది కదా, ఆల్ చేసుకుని అది అవుట్ జరుగుతుంది. అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కాబట్టి మొత్తం ఒక్కొక్క టీం నుంచి ఒక 12 మంది 14 మంది 4 టీములుగా చేయడం జరిగింది. కానీ ప్రతిసారి అది జరగదు, ఎందుకంటే బిగినింగ్లో జరిగింది కాబట్టి. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది సార్. చాలా సంవత్సరాలు అయింది. మేము అనుకుంటున్నాం జరిగితే బాగుంటుందని. చూడాలి అది ఎప్పుడు వస్తుంది, అసోసియేషన్ నుంచి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము టీసీఐ నుంచి చేయలేము అది అట్లా. ఎందుకంటే టీసీఐలో ఓన్లీ ఎవరు మనకి అవైలబిలిటీ ఉన్నారు ఇమీడియట్గా ఒక్కొక్కసారి చాలామంది ఆర్టిస్టుల వరకు కొంతమంది ఎవరెవరు వస్తున్నారు వాళ్ళతో చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మేము కూడా అనుకుంటున్నాం మళ్ళీ చాలా రోజులైంది అందరూ కలిస్తే బాగుంటుందని. చూద్దాం అది ఇప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా కొంచెం రిచ్ కంట్రీ, మన కంట్రీతో పోల్చుకుంటే. ఇక్కడ మనకి ఏపీలో చాలా అప్పులు ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు, మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే మన వాళ్ళు ఏదన్నా ఒక మ్యాచ్ ఇక్కడ పెట్టి డెఫినెట్గా, ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సార్లు చేయడం జరిగింది. ఉద్దు తుఫాన్కి మా వెళ్ళి మన ₹1 కోటి ఇవ్వడం కూడా జరిగింది. నష్టాలు ఉన్న ప్రతిసారి ఎప్పుడు కూడా క్రికెట్ అనేది ఓన్లీ మాకు ఇష్టంతో ఆడటం కాకుండా ఒక చారిటీ కోసం చాలా చేయడం జరుగుతుంది. అప్పుడు ఉద్దు తుఫాన్కి మా బాధ్యతగా విజయవాడ వెళ్ళి టీసీఏ నుంచే మేము ఆడడం జరిగింది. ₹1 కోటి అక్కడ ఇవ్వడం జరిగింది. బట్ అటువంటి అవకాశం ఇప్పుడు వస్తుందని మేము చూస్తాం. డెఫినెట్గా వస్తే కనుక హెల్ప్ చేయడం, మా వంతు మేము హెల్ప్ చేయడం అనేది ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టీసీఏ. అదే సార్, ఎందుకంటే ఏపీ చాలా అప్పుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడుతున్నారు దాని గురించి. డెఫినెట్గా ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అది ఏ రూపంలో వచ్చినా కూడా మేము ఆడడం జరుగుతుంది. డెఫినెట్గా మంచి కాజ్ ఆడాలని కోరుకుంటున్నాం, అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ మ్యాచెస్ అండి మేము అబ్రాడ్ అనే కాదు, మేము ఇక్కడ వైజాగ్లో ఆడాం, తర్వాత మనం ప్రొద్దుటూరు అవన్నీ అక్కడికి వెళ్ళి ఆడాం, విజయవాడ ఆడాం, హైదరాబాద్ ఆడాం. నాట్ ఓన్లీ అబ్రాడ్ ఇది అబ్రాడ్ కాబట్టి అబ్రాడ్ అని 4 పేర్లు చెప్పాం, కానీ మేము హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్, మన ఇండియాలో ఎక్కడ అడిగినా కూడా ఎవరన్నా వచ్చి అంటే మెయిన్గా వెళ్ళి మేము ఆడతామని మనం అడగలేం కదా.
సో వాళ్ళుగా ఏమైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు అడిగినట్టు అటు నుంచి వస్తే 100% విల్ బీ రెడీ టు డూ దట్. హాయ్ అన్న. అంటే సెలబ్రిటీ క్రికెట్స్ అనగానే ఎక్కువ మనకి వెంకటేష్ గారు బాగా యాక్టివ్ ఉంటారు. సో చాలా దగ్గర చూసాం, బోతర్ సేమ్ ఎవరైనా. అంటే దీనికి వెంకటేష్ గారు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో మన అందరికీ తెలిసిందే. సో గ్రౌండ్లో ఆయన ఉంటారు. లాస్ట్ టైమే రావాల్సింది ఆయన, కొంచెం ఫ్యామిలీ ఈవెంట్స్ ఏమో ఉన్నాయని ఆయన రాలేదు. సో స్టిల్ ఇన్ జూలైలోనే ఉన్నాం, నవంబర్ కదా. సో మాట్లాడతాం, విల్ డెఫినెట్లీ వస్తే డెఫినెట్లీ మంచిదే. సో నవంబర్ కాబట్టి ఒక 2-3 months ముందు ఆయన్ని అడిగి వస్తానంటే వెరీ వెల్, విల్ ఆల్ బీ గ్లాడ్ దట్ హీ విల్ బి దేర్. తమనన్న, సో ఫన్నీ క్వశ్చన్. సో బేసిక్గా అంటే ప్రతి క్రికెట్ టీంలో సో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆర్డర్ని పక్కన పెట్టి ఒకడు మాత్రం నేను దిగుతా, నేను బౌలింగ్ వేస్తా అని చెప్పేసి కొంచెం ఉంటారు కదా. సో అలా మీ బ్యాచ్లో నేను దిగుతా ఫస్ట్, లేదా నేను బౌలింగ్ వేస్తా అని కొంచెం అలా వాడు రాలేదు ఈరోజు, అది ప్రాబ్లం. అందుకే చెప్పను, రాలేని వాళ్ళు ఎవరైనా మీరే ఊహించుకోండి. తన పేరు అనౌన్స్ చేసినప్పుడు నాకు చెమటలు కారాయి, ఎందుకు ఉడ్డీ వేసుకొచ్చానని బాధపడ్డా. అశ్వినా మీరు చెప్తారా? వాడు కూడా చెప్పడు, వాడు సినిమా రిలీజ్ ఉంది, వాడు చెప్పడు. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. తరుణ్ గారు, సో అంటే మీ టీంలో గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు? అంటే ఆన్ బ్యాటింగ్ చాలా స్ట్రైక్ లో ఎక్కువ శాతం ఉండేది. వితౌట్ డౌట్ తమన్, ఇందాక నుంచి అదే చెప్తున్నా కదా, తమన్ అండ్ అశ్విన్, బోత్ ఆఫ్ దెమ్. లాస్ట్ టైం మ్యాచ్ కూడా నన్ను అడిగితే అశ్విన్ అండి. ప్రెషర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది ఇంపార్టెంట్. ఆడు వేసేవాడు ఏ బాల్ వేస్తాడో మనకు తెలియదు, అది చాలా లాస్ట్ టైం అశ్విన్ నాతో ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం ఇచ్చాడు, సో కొట్టాను. సో నేనైతే క్యాప్టెన్, మా టీం క్యాప్టెన్, బట్ తను ఈస్ బీన్ లిటిల్ సారీరా. ఇద్దరు అనే చెప్తాను. హీ బౌల్ స్పిన్ అండ్ ఈ బ్యాట్స్, హీఈస్ మీడియం పేస్ బౌలర్ అండ్ ఈ బ్యాట్స్. లాస్ట్ టైం మ్యాచ్ చెప్పాలంటే సీసా మ్యాచ్లో ఉండేది. కొంచెంసేపు వాళ్ళు దే వర్ విన్నింగ్, వీ వర్ లూజింగ్ ఎట్ సమ్ పాయింట్. వీ రిక్వైర్డ్ అరౌండ్ 100 odd runs in last 10 overs కావాలి. 4 wickets down. అబ్బా కొంచెం కష్టమే అనుకున్నాం. కరెక్ట్గా వాళ్ళిద్దరూ వెళ్ళారు, లాస్ట్ ఓవర్ వరకు వాళ్ళిద్దరూ ఉండి ఫినిష్ చేసి వచ్చారు. సో ఇప్పుడు మా టీంకి 2 కళ్ళల్లో ఏ కన్ను అంటే ఏం చెప్పండి అబ్బా. మేము కళ్ళే, అతనే ముక్కు, ఆక్సిజన్ అతనే. తరుణ్ గారు, హాయ్ తరుణ్ గారు. హాయ్. క్రికెట్, టాలీవుడ్ క్రికెట్ అంటే మీరు శ్రీకాంత్ గారి పేర్లు గుర్తొస్తాయి. గత 15-20 years నుంచి ఆడుతున్నారు, కానీ అందరూ ప్రొఫెషన్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు క్రికెట్కే మీ ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ క్రికెట్ కింద తీసుకున్నారు. నేను అంత క్రికెట్ ఆడలేదండి. యాక్టింగ్ క్రికెట్ ఇది ఎప్పుడు ఆడుతూ ఉంటాను. ప్రొఫెషన్ ముందు ఆడాను, యాక్టర్ అవ్వక ముందు ఆడాను, యాక్టర్గా ఉన్నప్పుడు ఆడుతున్నాను, యాక్టర్గా లేటెస్ట్ స్టేజెస్లో కూడా లాస్ట్ వరకు నేను క్రికెట్ ఆడతాను. అలా అని కాదు, ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్, మేబీ ఇన్ a month or 2 I'll let you know about what my next project is. సో హాయ్ అన్న, లైక్ ఎవరైనా పర్లేదు. క్రికెట్ అంటే లైక్ మీ టీంలో అఖిల్ గారు కూడా ఆడుతూ ఉంటారు, సో ఆయన కూడా మిస్ అయ్యారు. ఇది అఖిల్ కాబట్టి సుశాంత్ ఆన్సర్. సో సుశాంత్ అన్న, లైక్ రోజుకి వారానికి 3-4 సార్లు తపన్న ఆడేది నువ్వే కదా అఖిల్తో. CCL లో వచ్చేసి CCL అయితే అఖిల్ ఆడుతూ CCL also he was ఉంటారు. not ఈ క్రికెట్ కార్నివల్ లో లాస్ట్ టైం CCL also he was not sure, లాస్ట్ మినిట్ దాకా చెయ్యి కొంచెం ఇంజరీ అయింది అని చెప్పి. బట్ TCA ఆడేది అనేది తరుణ్ గారు, శ్రీకాంత్ గారు, సో ఇట్స్ బిట్, సో ఐఎమ్ షూర్ లైక్ ఎలా అయితే వెంకటేష్ గారు అలా, సో హూఎవర్ ఇస్ అవైలబుల్ డిపెండింగ్ ఆన్ దేర్ షెడ్యూల్ అండ్ ఎవ్రీథిం్, అందరికీ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఐఎమ్ షూర్ హూఎవర్ ఇట్స్ పాసిబుల్ టు కమ్ వస్తారు. అశ్విన్ అన్న ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఈ ఉన్న టీంలో అండ్ బౌలర్ 100% తమన్ పేరు చెప్పాలి. మరి వాడు నా పేరు చెప్పాడని కాదు, వాడు అంటే నేను కూడా ఆడలేను కష్టం అనే ఒక ఇక్కడ అవుట్ అవ్వకుండా ఉంటారు కదా, ఆ టైంలో మ్యాచ్లు తీసిన మ్యాచ్లు చాలా ఉన్నాయి తమని. అది 100% నేనైతే తమన్ పేరు చెప్తా. బౌలర్ బౌలింగా పక్కన ఒక మేటి బౌలర్ ఉన్నారు, ఆయన పెట్టుకొని మమ్మల్ని ఆ మాట అడిగితే ఏంట్రా టట్టడా ఆది సాయి కుమార్
కనిపించిన 4వ సినిమా మా వాడు లేదు, చాలా మంచి బౌలర్ ఆది. తమన్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ మీరు క్రికెట్ని ఎంత లవ్ చేస్తారో, చెన్నైలో మ్యాచ్ ఆడతారు, మళ్ళీ వెంటనే హైదరాబాద్లో ఇలా కంటిన్యూస్ మ్యాచ్లో ఆడుతూ ఉంటారు. అండ్ సేమ్ టైం మ్యూజిక్ కూడా మేనేజ్ చేస్తుంటారు. అండ్ మీరు చాలా హిట్టింగ్ స్ట్రైక్ తోటి చాలా మ్యాచెస్ గెలిపించిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ మీ ఒపీనియన్ అంటే బాగా ఆడతారు అని అనుకుని కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతుంటారు. అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? చాలా హోప్స్ పెట్టుకొని ఉంటాం అతను వాళ్ళ మీద, బట్ ఏదో ఒక టైంలో అదే బ్రో వాడు రాలేదు. అంటే కొంతమంది చెప్తారు కదా, నేను ఆడతామో ప్లీజ్ నాకు వదిలేయని అంటే. అదే వాడు రాలేదు. వాడు సౌత్ ఆఫ్రికాలో మాకు పెద్ద దెబ్బ వేశాడు బ్రదర్. ఆ పేరేమో ఎక్కడ లేని షిప్ని, ఎక్కడో అండమాన్లో తప్పిపోయిన షిప్ని పోర్ట్ వరకు తెచ్చి ఆపితే అక్కడ చిల్లేసి షిప్నే పక్క పెట్టి. ఆ పేరు స్టార్టింగ్ లెటర్ ఏమన్నా లీక్ లేదు బ్రో, కనుక్కోండి. ఇప్పటి నుంచి మీకు నెక్స్ట్ కర్టెన్ రైజ్ వరకు టైం ఇస్తాను. ఆ కర్టెన్ రైజ్ వరకు టైం ఇస్తాను అప్పటికే. ఇది ఒక్కరి బాధ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఒక్కరి బాధ కాదు, ఇక్కడ ఉండే 11 మంది బాధ, అందరిది సేమ్ ఫీలింగ్. అది లేదు. శ్రీకాంత్ గారు, సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఎప్పటి నుంచో మ్యాచ్లు ఆడదాం, చేద్దాం, ఈవెంట్లు చేద్దాం అనుకుంటున్నారు కదా. సో చారిటీ కోసం ఆడుతున్నారు, అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఎప్పుడన్నా ఆడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం అండి. అది దాంట్లో లేను కాబట్టి నేను చెప్తే బాగోదు. అది ఎవరో ఇప్పుడు దాంట్లో ప్రెసిడెంట్గా ఉన్నారు, వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే చారిటీస్ కోసం ఎట్లా ఆడుతున్నారు? సో ఎంతమంది చాలా ఈవెంట్స్ మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ప్లాన్ చేసినా కూడా మేము ఆడతాం రెడీగా ఉంటాం. ఎందుకంటే అది మాది, మా సంస్థ కాబట్టి మేము డెఫినెట్గా దానికి అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా మేము మా వంతుగా మేము అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం 100%. థ్యాంక్ యూ. అలా ఏమి లేదు, మాకు అసలు సంవత్సరం 2 సార్లు ఆడాలని వెళ్ళాలంటేనే చాలామంది బిజీగా ఉంటారు కదా. అంటే మేము అనుకుంది ఏంటంటే ఇయర్లీ 1 or 2 మ్యాక్సిమం చేయగలం. లేకపోతే ప్రతిసారి వెళ్ళాలంటే అందరూ ఆర్టిస్ట్ డేట్స్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఆబ్లిగేషన్స్ అన్నీ లేకుండా. ఎందుకంటే ఫారెన్లో అనేప్పటికీ ఎక్కువ సరదాగా అందరూ ఎక్కువ రోజులు కలిసి వెళ్దాం. ఇక్కడ కూడా ఆడాము, ఇక్కడ కూడా చాలా అనంతపూర్ వెళ్ళి, విజయవాడ వెళ్ళి ఇవన్నీ ఆడటం జరుగుతుంది. అంటే అవన్నీ ఏంటంటే చారిటీస్, ఒకేషన్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్. ఆల్రెడీ సీసీఎల్ ఉంది, ఇంకా మళ్ళీ టీసీఎల్ మళ్ళీ కలపడం. సెల్ఫీ దిగుదాం.